లోకేష్ జైలు అంటే అదే కదా. ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక 53 రోజులు దాన్ని ఆపారు. సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు. సో దానికి రివెంజ్గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు 53 రోజులు. సో ఫైనల్గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈరోజు సినిమా విడుదలైంది. అది అంటే నేను ఎప్పుడు చెప్పేది, నిజం అనేది నమ్మబుల్గా ఉండదు. నమ్మబుల్గా ఎప్పుడు ఉంటుంది, చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు. అది 100% అయ్యిందని చాలా క్లియర్ కట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి, మేము చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఇదేమీ నాకు కొత్తగా తెలియదు. నాకు కొత్తగా తెలిసింది మీకు చూపిస్తే మీరు నమ్మాలని లేదు. మీ ఆడియన్స్ నమ్మబుల్గా ఉన్నప్పుడే కదా అది సక్సెస్ అయినట్టు. నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా. అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గబ్బర్ సింగ్, ఇప్పుడు షోలేలో హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, ధర్మేంద్ర అవ్వచ్చు, కానీ ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ వల్ల. సో ఇప్పుడు ఒక కంపారిజన్లో జగన్ గారు ఏంటి, సిబిఎన్ గారు ఏంటి, ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసింది. సో అది వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్ నాలెడ్జ్, వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది 100% ఇదే కరెక్ట్ క్యారెక్టర్స్ అని అంటున్నారు. అది